హైదరాబాద్ వైజాగ్ మధ్య దూరం తగ్గించే ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే స్టేటస్ ఈ వీడియోలో చూద్దాము. అంటే సంక్రాంతికి ఈ హైవేలో వెళ్ళొచ్చా, ఎక్కడ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, ఎక్కడ ఈ హైవే ఎక్కి దిగడానికి వీలుంటుంది, ఇది ఎప్పుడు పూర్తవుతుందని డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాము. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు హే ప్రో ఛానల్. హైవే స్టేటస్ చూసే ముందు ఒకసారి ఈ మ్యాప్ చూడండి. ఇది చూస్తేనే మీకు ఈ వీడియో బాగా అర్థమవుతుంది. ఇది గ్రీన్ఫీల్డ్ హైవే మ్యాప్. వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్ళాలంటే ప్రజెంట్ విజయవాడ మీదుగా వెళ్తున్నాము. ఈ హైవే కంప్లీట్ అయితే విజయవాడ మీదుగా వెళ్ళక్కర్లేదు. ఈ కొత్త గ్రీన్ఫీల్డ్ హైవే వల్ల గంటన్నర సమయం, 50 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ప్రజెంట్ దీంట్లో ఆంధ్రాలోని పొంగుటూరులో 2.4 కిలోమీటర్స్, తెలంగాణలో ఖమ్మం దగ్గర 1.3 కిలోమీటర్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. సో టోటల్ 162 కిలోమీటర్స్ లెంగ్త్లో 3.7 కిలోమీటర్స్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. ఇవి మే నెల నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ సంక్రాంతి నుండి ఆంధ్రాలోని జంగారెడ్డిగూడెం నుండి తెలంగాణలోని వైరా వరకు 100 కిలోమీటర్ల పొడవున హైవేని ఓపెన్ చేయనున్నారు. ఇందాక మనం అనుకున్న పెండింగ్ వర్క్స్ కూడా పూర్తి అయితే వైజాగ్ టు హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు ఈ హైవేని పూర్తిగా యూజ్ చేయొచ్చు. ఆల్రెడీ హైవే కంప్లీట్ అయిన ప్లేసెస్లో స్థానిక ప్రజలు ఎప్పటి నుండి హైవేని యూజ్ చేస్తున్నారు. నేను షూటింగ్ వెళ్ళినప్పుడు రేచర్లో బ్లాకింగ్ ఉంది. సో నేను మ్యాప్లో చూపించిన రూట్లో ట్రావెల్ చేశాను. సంక్రాంతి నుండి ఈ ప్రాబ్లం ఉండదు. రండి ఈ హైవే స్టేటస్ని దేవరపల్లి నుండి ఖమ్మం సైడ్కి చూసుకుంటూ వెళ్దాము. ఇదే గ్రీన్ఫీల్డ్ హైవే స్టార్టింగ్ పాయింట్ దేవరపల్లి దగ్గర. ఇది కొవ్వూరుకి 23 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ 2 హైవేల క్రాసింగ్ కోసం ట్రంపెట్ ఇంటర్చేంజ్ నిర్మించారు. దీన్ని కోల్కతా చెన్నై జాతీయ రహదారి NH16పై నిర్మించారు. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే ఆంధ్రాలోని దేవరపల్లి నుండి తెలంగాణలోని ఖమ్మం వరకు 4 వరుసలతో 122 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది యాక్సెస్ కంట్రోల్ హైవే, అంటే ఎక్కడ పడితే అక్కడ ఈ హైవే ఎక్కడానికి వీలుండదు. కేవలం 11 చోట్ల మాత్రమే ఈ హైవే ఎక్కడానికి వీలుంటుంది. వీటిని ఇంటర్చేంజెస్ లేదా ఎగ్జిట్ పాయింట్స్ అంటారు. అలాగే ఈ హైవే పైకి బైక్స్ని, ఆటోస్ని అనుమతించరు. ఓన్లీ 4 వీలర్స్ లేక అంతకన్నా ఎక్కువ వాటిని అలౌ చేస్తారు. 2022లో స్టార్ట్ అయిన పనులు శరవేగంగా జరిగి ఇప్పుడు చివరి దశకు వచ్చాయి. ప్రజెంట్ ఇక్కడ వర్క్స్ అన్నీ పూర్తయ్యాయి. వెహికల్స్ వెళ్ళడానికి ఇంటర్చేంజ్ ఓపెన్లోనే ఉంది. కాకపోతే దూరంగా చూస్తున్న టోల్ ప్లాజా దాటాక పొంగుటూరు విలేజ్లో కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. సో అందుకే వెహికల్స్ పెద్దగా ఏమీ కనిపించట్లేదు హైవే పైన. ఇది స్టార్టింగ్ పాయింట్లో ఉన్న టోల్ ప్లాజా ఫ్రెండ్స్. మొత్తం 11 టోల్ ప్లాజాస్ ఉంటాయి ఈ గ్రీన్ఫీల్డ్ హైవేలో. దీంట్లో టోల్ సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది. మనం హైవే ఎక్కే చోట ఉండే టోల్ ప్లాజాలో స్టార్టింగ్ రీడింగ్ నోట్ చేసి హైవే దిగినప్పుడు ఎండింగ్ రీడింగ్ నోట్ చేస్తారు. సో అలా ఎన్ని కిలోమీటర్స్ ప్రయాణించామో దాన్ని బట్టి టోల్ కట్ అవుతుంది. ఇలా స్ట్రైట్గా వెళ్తే పొంగుటూరు దగ్గర ఎగ్జిట్ పాయింట్ వస్తుంది. పొంగుటూరు దగ్గర ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ ఫ్రెండ్స్. స్ట్రైట్కి వెళ్తే కోయిలగూడెం, మన వెనకాల వెళ్తే నల్లజర్ల. చూడండి, ఇది ఇంటర్చేంజ్ అనమాట. రైట్ సైడ్కి వెళ్తే దేవరపల్లి, లెఫ్ట్ సైడ్ వెళ్తే ఖమ్మం వస్తాము. ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. పొంగుటూరులో కొయ్యలగూడెం నల్లజర్ల రోడ్డుపై ఇంటర్చేంజ్ పూర్తయింది. ఇక్కడ సర్వీస్ రోడ్స్పై ఉండే టోల్ ప్లాజాస్ కూడా మీరు గమనించవచ్చు. ఈ హైవేలో ఎగ్జిట్ పాయింట్స్ దగ్గర ఎలాంటి టోల్ సిస్టమే చూస్తారు మీరు. ఈ ఇంటర్చేంజ్ని అఫీషియల్గా హైవే బోర్డ్స్పై ఎగ్జిట్ 10 అని మెన్షన్ చేశారు. ఇలా స్ట్రైట్గా 17 కిలోమీటర్లు వెళ్తే జంగారెడ్డిగూడెం వస్తుంది. పొంగుటూరు ఎగ్జిట్కి ముందు తర్వాత టోటల్గా 2.4 కిలోమీటర్స్ లెంగ్త్లో పెండింగ్ వర్క్స్ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇక్కడ ల్యాండ్ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అయ్యాక 3 మంత్స్ బ్యాక్ వర్క్ స్టార్ట్ చేశారు. ఇవి ఒక 1 మంత్లో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఇవి పూర్తయితే దేవరపల్లి నుండి డైరెక్ట్గా వైరా వరకు అంటే 130 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ పెండింగ్లో ఉన్న హైవే పనులు పూర్తి చేస్తున్నారు. రైట్ సైడ్ రీసెంట్గా తార్ వేశారు, లెఫ్ట్ సైడ్ తార్ వేయడానికి రెడీ చేస్తున్నారు. రైతులు పొలం కోసం రెడీ చేస్తున్నారు, దున్నుతున్నారు. ఇప్పుడు మనం జంగారెడ్డిగూడెం దగ్గర ఉన్న పేరంపేట గ్రామంలో ఉన్నాము. చూడండి ఫ్రెండ్స్, హైవే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది మొత్తం పొలాలు, తోటల మధ్యలో నుండి వెళ్తుంది.
చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫ్రెండ్స్, ఈ హైవే వెళ్ళే ప్రాంతాల నుండి ఎవరైనా ఉంటే మీ ఊరి పేరుని కామెంట్లో తెలియచేయండి. చూద్దాం ఏ ఊరి నుండి ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఇది ఎగ్జిట్ 9 జంగారెడ్డిగూడెం దగ్గర ఏలూరు రోడ్డుపై నిర్మించారు. ఇలా స్ట్రైట్గా 6 కిలోమీటర్లు వెళ్తే జంగారెడ్డిగూడెం వస్తుంది. అలాగే 1 కిలోమీటర్ల దూరంలోనే మధ్య ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది ఇక్కడ, మీరు చూడొచ్చు. అలాగే దూరంగా ఎర్రకాలువ జలాశయాన్ని మరియు ఆ రిజర్వాయర్ గేట్స్ కూడా మీరు చూడొచ్చు. దూరంగా కనిపిస్తున్నంత జలాశయమే. ఈ ఎగ్జిట్ పాయింట్లో అన్ని వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. లైక్ సర్వీస్ రోడ్స్, టోల్ ప్లాజా, ఫ్లైఓవర్ వర్క్స్. ఇక్కడితో ప్యాకేజ్ 5 ఎండ్ అయ్యి ప్యాకేజ్ 4 స్టార్ట్ అవుతుంది. ప్యాకేజ్ 5 అండ్ 4ని బెకం కంపెనీ వాళ్ళు నిర్మించారు. ఇలా స్ట్రైట్గా వెళ్తే రేచర్ల వెళ్తాము. ఇప్పటి వరకు మనము 30 కిలోమీటర్లు ప్రయాణించాము. ఇంకా 132 కిలోమీటర్లు ఉంది. బొర్రంపాలెంలో హైవే ఎర్రకాలువ జలాశయం సమీపం నుండి వెళ్తుంది. దూరంగా ఆ జలాశయం చూడొచ్చు. అలాగే పామాయిల్, కొబ్బరి తోటల మధ్యన హైవే ఎంత బాగుందో చూడండి. రేచర్ల ఎగ్జిట్ పాయింట్ బ్లాక్ చేసి ఉంది. నేను ట్రావెల్ చేసిన రోజున పెద్ద పెద్ద బ్లాక్స్ అడ్డంగా పెట్టారు చూడండి. సో ఇది క్రాస్ చేయడానికి కొంచెం బ్యాక్ వెళ్ళాక టీ నరసాపురం వెళ్ళడానికి చిన్న దారి ఉంది. ఆ దారి ద్వారా టీ నరసాపురం, అక్కడ నుండి రేచర్ల వెళ్ళి మీరు కింద చూస్తున్న రోడ్డు ద్వారా మళ్ళీ హైవే ఎక్కాము. జస్ట్ రోడ్డుకి అడ్డంగా బ్లాక్స్ పెట్టడం వల్ల మళ్ళీ హైవే ఎక్కడానికి 1.5 గంట సమయం పట్టింది. ఆ దెమ్మలు అడ్డంగా లేకపోతే 1 సెకండ్లోనే దాటేయచ్చు. కింద కారు చూడండి, అది వేంసూర్ సైడ్ నుంచి వచ్చింది. హైవే బ్లాక్ చేయడం వల్ల హైవే కిందకు దిగి రేచర్ల వెళ్తుంది. ఈ రేచర్ల ఇంటర్చేంజ్ ఎగ్జిట్ నెంబర్ 8. ఇక్కడ అన్ని పనులు పూర్తయ్యాయి. సంక్రాంతికి హైవే ఓపెన్ చేసినప్పుడు రోడ్డు మీద బ్లాక్స్ తీసేస్తారు. సో జంగారెడ్డిగూడ నుండి డైరెక్ట్గా వైరా వరకు వెళ్ళిపోవచ్చు. ఇక్కడితో ప్యాకేజ్ 4 పూర్తయ్యి ప్యాకేజ్ 3 స్టార్ట్ అవుతుంది. రేచర్ల దాటాక హైవే తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది. ఇది వేంసూర్ దగ్గర సత్తుపల్లి విసన్నపేట రోడ్డుపై నిర్మించిన ఎగ్జిట్ పాయింట్ ఫ్రెండ్స్. ఇది ఎగ్జిట్ నెంబర్ 7. ఫ్లైఓవర్పై పెయింటింగ్స్ భలే వేశారు చూడండి. ఇలా స్ట్రైట్గా 10 కిలోమీటర్లు వెళ్తే సత్తుపల్లి వస్తుంది. దూరంగా కొండలు కనిపిస్తున్నాయి చూడండి, అవి సత్తుపల్లిలోని సింగరేణి కోల్ మైన్స్. మనం వెనక్కి వెళ్తే విసన్నపేట వస్తుంది. వేంసూర్లో హైవే పరిసర ప్రాంతాలు మీరు గమనించవచ్చు. అటు సైడు సత్తుపల్లి, మన వెనకాల వేంసూర్ విలేజు. అలాగే దూరంగా ఇలా వెళ్తే మనకి తిరువూరు సైడ్ వెళ్తాము. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నదంతా వేంసూర్ విలేజు. అలా దూరంగా 24 కిలోమీటర్లు వెళ్తే విసన్నపేట వస్తుంది. ఇది నేషనల్ హైవే 30పై నిర్మించిన ఎగ్జిట్ నెంబర్ 6. ఇక్కడ కూడా వర్క్స్ అంతా కంప్లీట్ అయ్యాయి. లెఫ్ట్కి వెళ్తే విజయవాడ, రైట్కి వెళ్తే కొత్తగూడెం భద్రాచలము. ఇది ఆంధ్ర బోర్డర్ దగ్గర ఉన్న చింతగూడెం విలేజు. ఇక్కడతో 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము. ఇంకా 60 కిలోమీటర్స్ ఉంది హైవే. ఇలా స్ట్రైట్గా 30 కిలోమీటర్లు వెళ్తే వైరా వస్తుంది. లాస్ట్ ఇయర్ నవంబర్లో వచ్చినప్పటితో పోలిస్తే హైవే వర్క్స్ చాలా ఫాస్ట్గా జరిగాయి. ఇక్కడ కూడా అన్ని ఎగ్జిట్ పాయింట్స్ లాగా హైవే ఎక్కి దిగడానికి సర్వీస్ రోడ్స్ ఇచ్చారు. ఇలా స్ట్రైట్గా వెళ్తే కొత్తగూడెం వెళ్తాము. మనం వెనక్కి వెళ్తే ఇబ్రహీంపట్నం విజయవాడ వస్తుంది. ఖమ్మం దేవలపల్లి హైవే పక్కన ఇక్కడ భోంచేయడానికి ఆగాము. చింతగూడెం తర్వాత హైవే పైనుంచి వెళ్ళిపోతుంది హైవే. ఇది కల్లూరు దగ్గర ఉన్న లింగాల గ్రామంలో నిర్మించిన ఎగ్జిట్ నెంబర్ 5. లెఫ్ట్కి 4 కిలోమీటర్స్ వెళ్తే కల్లూరు. ఇదివరకు ఇక్కడ కరెంట్ లైన్స్ బాగా కిందకు ఉండేవి, వాటిని కొత్త టవర్స్ వేసి పైకి లేపారు. చాలా ఫాస్ట్గా అయితే వర్క్స్ కంప్లీట్ చేశారు ఇక్కడ. యాక్చువల్గా ఫస్ట్ హైవే డిజైన్ చేసినప్పుడు ఇక్కడ ఎగ్జిట్ పాయింట్ లేదు, కానీ స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు ఇక్కడ ఎగ్జిట్ పాయింట్ ఏర్పాటు చేశారు. మొత్తంగా వేంసూరు, లింగాల, దంసాలపురంలో 3 కొత్త ఎగ్జిట్ పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నారు. దానివల్ల హైవే ఓపెన్ చేయడం లేట్ అవుతుంది.
ఇది యాక్సెస్ కంట్రోల్ హైవే కాబట్టి హైవే మీద ప్రయాణించే వాళ్ళ కోసం వే సైడ్ ఎమ్యూనిటీస్ అనే లొకేషన్ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, అదే ఇక్కడ పెట్రోల్ బంక్, ఈవీ ఛార్జింగ్, హోటల్స్, మినీ హాస్పిటల్, టాయిలెట్స్, మెకానిక్ షాప్, హెలీప్యాడ్ ఇలా అన్నీ ఉంటాయి. సో దట్ ట్రావెల్ చేసే వాళ్ళు హైవే దిగాల్సిన పని లేదు. ఇలా ఈ హైవేలో 3 చోట్ల వే సైడ్ ఎమ్యూనిటీస్ ఉంటాయి. ఈ 3 చోట్ల వర్క్స్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. దూరంగా ఇల్లు ఉన్నది వైరా, మన వెనక్కి వెళ్తే జగ్గయ్యపేట. సంక్రాంతికి ఇక్కడి వరకు ఓపెన్ చేస్తారు, జంగారెడ్డి గుడి టు వైరా. ప్రజెంట్ అయితే వందనం వరకు వెళ్ళిపోవచ్చు, అక్కడ నుండి రైట్ తీసుకుని ఖమ్మం వెళ్ళిపోవచ్చు. కానీ వైరా వరకు హైవే ఓపెన్ చేశాక పైన బ్లాక్ చేసేస్తారు, వందనం వరకు వెళ్ళడానికి వీలుండదు. వైరాలోది ఎగ్జిట్ నెంబర్ 4. ఇక్కడ కూడా అన్ని వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. ఇక్కడి వరకు 130 కిలోమీటర్లు మనం ప్రయాణించాము, ఇంకా జస్ట్ 30 కిలోమీటర్లే ఉంది హైవే. ఇక్కడ నుండి ఖమ్మం వెళ్ళాలి అంటే దంసాలపురంలో బ్రిడ్జెస్ కంప్లీట్ అయితేనే వెళ్ళచ్చు. ఇది ఖమ్మంలో మున్నేరు నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జ్ స్టేటస్. నది అవతల దంసాలపురం గ్రామం. ఇక్కడ యాక్చువల్గా ఎగ్జిట్ పాయింట్ లేదు, కానీ లోకల్ పీపుల్ డిమాండ్ మేరకు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మోడిఫికేషన్ వల్లనే ఇక్కడ చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి, కానీ వర్క్స్ అయితే ప్రజెంట్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. కింద ఉన్నది ఖమ్మం బోనకల్ల రోడ్డు. కింద అండర్ పాస్, 4 అప్రోచ్ ర్యాంపులు రెడీ చేస్తున్నారు, మీరు చూడొచ్చు. ఈ ఎగ్జిట్ ఖమ్మం సిటీకి 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ రోడ్డు దాటాక విజయవాడ ఖమ్మం రైల్వే ట్రాక్పై బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. ఈ పెండింగ్ వర్క్స్ వల్లనే వైరా నుండి ఖమ్మం వరకు హైవేలో రావడం కష్టం. ఇలా స్ట్రైట్గా 18 కిలోమీటర్లు వెళ్తే వైరా వస్తుంది. రైల్వే క్రాసింగ్ కోసం ఆర్చ్ షేప్లో బ్రిడ్జిని రెడీ చేస్తున్నారు. ఇది పూర్తి అయితే 2 వైపులా ఆర్చ్ బ్రిడ్జిలతో చాలా బాగుంటుంది చూడడానికి. సో ఓవరాల్గా ఈ హైవేలో ఖమ్మం దగ్గరే మేజర్ వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇవి మే నెల నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఇందాక మనం చూసిన పొంగుటూరులో పనులు ఒక 1 మంత్లో కంప్లీట్ అయిపోతాయి. ఈ ఖమ్మంలో పనులు ఏప్రిల్ మే నెల నాటికి పూర్తవుతాయి. సో ఏప్రిల్ మే నాటికి హైవే ఫుల్గా అయిపోతుందని అనుకుందాము. ఇది ఎగ్జిట్ నెంబర్ 2. దీన్ని ఖమ్మం అవుట్స్కట్స్లోని ముదికొండ దగ్గర కోదాడ హైవే మీద ఏర్పాటు చేశారు. కింద ఉన్నది పాత కోదాడ హైవే, దాని తర్వాత ఉన్నది కొత్త కోదాడ హైవే NH 365A. లాస్ట్ ఇయర్ దీన్ని ఓపెన్ చేశారు, మన ఛానల్లో ఆ వీడియో కూడా మీరు చూసే ఉంటారు. ఇక్కడ కూడా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. లెఫ్ట్కి బిల్డింగ్స్ ఉన్నది ఖమ్మం సిటీ. ఇలా దూరంగా వెళ్తే ఇందాక మనం చూసిన మున్నేరు నది వస్తుంది. ఇది లాస్ట్ టోల్ ప్లాజా ఫ్రెండ్స్. ఇక్కడ కూడా అన్ని వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. స్టార్టింగ్ పాయింట్ దేవరపల్లిలో లాగా ఇది కూడా మెయిన్ హైవేలో ఉంటుంది. ఓన్లీ స్టార్టింగ్ అండ్ ఎండింగ్లోనే మెయిన్ హైవేలో ఉంటాయి. మిగతా టోల్ ప్లాజాస్ అన్నీ సర్వీస్ రోడ్స్లో ఉంటాయి. దూరంగా ఇందాక మనం చూసిన కోదాడ హైవే క్రాసింగ్ చూడొచ్చు. ఫైనల్గా మనం 162 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి హైవే ఎండింగ్ పాయింట్ అయిన తల్లంపాడులోకి వచ్చేసాము. ఇది ఖమ్మం అవుట్స్కట్స్. దూరంగా లెఫ్ట్ సైడ్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అదే ఖమ్మం సిటీ. లెఫ్ట్లో ఉన్నది ఖమ్మం లోపలికి వెళ్ళే హైవే. మన వెనక్కి వెళ్తే సూర్యాపేట వెళ్తాము, ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది సూర్యాపేట. ఖమ్మం కొరవి కొత్త రోడ్డు కూడా ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. సో సంక్రాంతికి వైరా నుండి జంగారెడ్డిగూడెం వరకు 100 కిలోమీటర్ల హైవే ఓపెన్ చేయనున్నారు. మొత్తం హైవే ఓపెన్ అయ్యి వైజాగ్ టు హైదరాబాద్ ట్రావెల్ చేసే వాళ్ళు యూజ్ చేసుకోవాలంటే సుమారు ఏప్రిల్ మే నెల వరకు వెయిట్ చేయాల్సిందే. అతి త్వరగా ఈ హైవే ఫుల్గా ఓపెన్ అవ్వాలని కోరుకుందాము. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మా డాడీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.